అఖిల భారత కెమిస్ట్ల సమైక్య ఆధ్వర్యంలో వేంపల్లి పట్టణంలో ఆల్ ఇండియా మెడికల్ స్టోర్ బంద్ సందర్భంగా వేంపల్లి పట్టణంలోని మెడికల్ షాపులు మూతవేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను నిరసిస్తూ వేంపల్లిలో మెడికల్ షాపులు మూసివేశారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్ యజమానులు నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేంపల్లి మండల కార్యాలయంలో తహసీల్దార్ మోహన్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. వేంపల్లి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ రాయవరం సుబ్బు, పీసీ సభ్యులు సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ ఆన్లైన్ లో మెడిసిన్ అమ్మకాలతో యువత డ్రగ్స్ కి బానిసలవుతారన్నారు. నకిలీ మందులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమం మాకు ఆల్ ఇండియా లెవెల్లో తర్వాత స్టేట్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సూచనల మేరకు ఈరోజు మేము ఈ స్ట్రైక్ నిర్వహించడం జరిగింది. స్వచ్ఛందంగా మా ఇంతకు మేమే షాపులంతా బంద్ చేసి మేము నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ప్రజలకు అవసరం కాబట్టి మేము మా షాపులు మూసిన వాళ్ళకు ఒక 3 మెడికల్ షాపులు ఓపెన్లో పెట్టేటట్టు అరేంజ్ చేశాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. తర్వాత అంతకు ఇది మెడిసిన్ దొరకలేదు అంటే మేము ఇక్కడే ఈ ఊరిలో మొత్తం తిరుగుతా పర్యవేక్షణ చేస్తుంటాం కాబట్టి మా నెంబర్స్ పోలీస్ స్టేషన్లో కానీ ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఏదైనా మెడిసిన్ అవసరమైనా కూడా ఎమర్జెన్సీగా వెళ్ళి మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ దిగులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ప్రజల ఆరోగ్యరీత్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ 20వ తేదీ మనము స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటంటే ఆన్లైన్ మెడిసిన్ ద్వారా కొన్ని సమస్యలు చాలా వరకు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆన్లైన్ మెడిసిన్ అనేది వచ్చిన తర్వాత చాలా వరకు వ్యాపారాలు దెబ్బతీశాయి. 1-2% ఎక్కువ ఇవ్వచ్చు, బట్ కాకపోతే ఆ పర్సెంటేజ్లే చూసుకుంటున్నారు తప్పితే ఆ మెడిసిన్ మనకు ఒరిజినాలిటీ కాదా, బిల్లింగ్ ఉందా లేదా, అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఏం పరిస్థితి అనేది ఎవరికీ తెలియదు. దానివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం చాలా వరకు ఉంది. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకొని మా నాయకుడు చెప్పిన మేరకు మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎవరిని ఏది ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి మేము జాగ్రత్తగా ఉంటున్నాము. మనం వేంపల్లి పర్యవేక్షణలో ఉండి ఇది చూసుకుంటాము. మా అంతకు మేమే నిరసన తెలిపి మా షాపులు మేమే బంద్ చేసుకోవడం జరిగింది. నమస్కారం. అఖిల భారత ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈరోజు యువత తర్వాత అవసరం లేని మెడిసిన్ వాళ్ళకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళ ఇష్టాన్ని మేరకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళ ఇష్టం మేరకు తెచ్చుకొని వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ విధమైనటువంటి అన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మా మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఇది ప్రజలకు అనారోగ్యానికి గురి కాకూడదనే ఉద్దేశంతోనే మా అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతోనే మా అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ ఆన్లైన్లో నార్కోటిక్ డ్రగ్స్ కావచ్చు, వేరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారం మెడిసిన్ వాడటం వల్ల వాళ్ళకి అనారోగ్యం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ స్ట్రైక్ బంద్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరేమి ఉద్దేశం లేదు. దానివల్ల ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే మా ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికోసం ఈరోజు ఆల్ ఇండియా మెడిసిన్ అసోసియేషన్ వారు ఈ ఉద్యమం నిరసన చేయడం జరుగుతూ ఉంది.